వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. కాకరకాయ చేదుగా ఉంటుందని మీరు కూడా అస్సలు తినరా? అయితే మీకోసమే ఈ వీడియో. పాతకాలపు పద్ధతిలో కాకరకాయ ఫ్రైని ఇలా కనుక ప్రిపేర్ చేశారంటే వారం రోజులు నిలవ ఉండటంతో పాటు వేడి అన్నంలో ఈ కాకరకాయ వేపుడు నెయ్యి వేసుకొని తిన్నామంటే నోటికి చాలా రుచికరంగా ఉండటంతో పాటు చేదు చాలా తక్కువగా ఉంటుంది. మీరు కూడా ఈ పాతకాలం కాకరకాయ వేపుడు తయారు చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. 1/2 కేజీ వరకు చిట్టి కాకరకాయలు తీసుకొని మొదలు చివర తీసేసి వాటికి చుట్టూతా ఘాట్లు పెట్టాను. ఒకవేళ మీరు పెద్ద కాకరకాయలు తీసుకుంటే కాకరకాయని 3 భాగాలు లేదా 2 భాగాలుగా కట్ చేసుకోండి. అలాగే కాకరకాయకున్న పైన తొక్కు మాత్రం తీయకండి, ఎందుకంటే వాటిల్లో ఫైబర్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. పుల్లటి మజ్జిగలో 2 రెమ్మల వరకు చింతపండు, అలాగే 2 స్పూన్ల వరకు క్రిస్టల్ సాల్ట్ వేసేసి బాగా కలిపి కాకరకాయలను వేసేసి 6 గంటలు లేదా 1 పూట కాకరకాయల్ని మజ్జిగలో నానబెట్టండి. ఇలా చేయటం వల్ల కాకరకాయలు చేదు లేకుండా ఉంటాయి. ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 6 నిమిషాలు ఉడికించుకోవటం వల్ల మజ్జిగ అనేది విరగటం మొదలవుతుంది. కాకరకాయల్ని కింద నుంచి పైకి, పైనుంచి కిందికి ఒక్కసారి కదుపుకోండి. తర్వాత వీటిని ఉడికించుకోవటానికి ఈ గిన్నె పైన మూతని కొంచెం ఓరగా పక్కకి పెట్టుకోండి. అలాగే వీటిని మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవటం వల్ల కాకరకాయలు చక్కగా ఉడికిపోతాయి. అయితే మధ్య మధ్యలో కాకరకాయల్ని మిక్స్ చేసుకుంటూ ఉండండి. 20 నిమిషాల తర్వాత చూస్తే కాకరకాయలు చక్కగా ఉడికిపోయినట్టు కనపడుతున్నాయి. ఇంకా ఈ కాకరకాయలకి పైన మజ్జిగ తొలకలు ఉన్నాయి కదా, వీటి వల్ల ఫ్రై ఏమీ పాడవదండి. అలాగే రుచిలో కూడా ఏమీ తేడా రాదు. వీటినైతే వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారపెట్టుకోండి. మజ్జిగ కమ్మదనం, ఉప్పు, చింతపండు పులుపు పట్టి ఈ కాకరకాయలు భలే బాగుంటాయి. వీటిని వేపుకోవటానికి ఒక బాండీలో 3 స్పూన్ల వరకు నూనెని వేడి పెట్టుకోండి. చల్లార పెట్టుకున్న కాకరకాయల్ని ఈ నూనెలో వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాకరకాయల్ని అటు ఇటు మిక్స్ చేసుకుంటూ 6-7 నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుంది. చూడండి, కాకరకాయలు ఈ కలర్కి వస్తే పర్ఫెక్ట్గా వేగినట్టే. ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని ఈ కాకరకాయ వేపుడికి కావాల్సిన ఉల్లి కారాన్ని తయారు చేసుకుందాము. 7 నుంచి 8 వరకు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని తీసుకొని వాటికి తొక్కు తీసేసి రఫ్గా చాప్ చేసుకోండి. ఇవేమీ అన్నీ ఒకే షేప్లో ఉండాల్సిన అవసరం లేదు. తడి లేని మిక్సీ జార్లోకి వీటిని వేసేసుకున్న తర్వాత 2 చిన్నులపాయలను తీసుకొని వాటిని కూడా శుభ్రంగా ఒలి చేసుకొని అదే మిక్సీ జార్లోకి వేసుకోండి. 4 స్పూన్ల నిండుగా ఎండు కారాన్ని దీంట్లో వేయండి. ఈ వేపుడుకి కారం ఎక్కువే పడుతుందండి, చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నిండుగా క్రిస్టల్ సాల్ట్ని కూడా దీంట్లో వేసేసి నీళ్ళేమీ వేయకుండా దీనిని బాగా మెత్తగా రుబ్బుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఈ ఉల్లికారంతోటే ఈ కాకరకాయ వేపుడు అనేది చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రైని తయారు చేసుకోవటానికి వేరొక బాండీలో 4 స్పూన్ల వరకు నూనెని వేడి పెట్టుకున్న తర్వాత అన్ని పోపు గింజలు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసి అవి వేగాక 2 రెమ్మల కరివేపాకు వేసి అది వేగాక 1/2 స్పూన్ ఇంగువ, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసేసి సన్నని సెగ మీద 2 నిమిషాలు వేపుకోండి. పోపు బాగా వేగింది అనుకున్న తర్వాత దీనిలో రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేయండి. గెరిటతో ఉల్లిపాయ కారాన్ని పోపులో కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని ఉడికించుకోవటం వల్ల ఉల్లిపాయలో ఉన్న పచ్చిదనం అంతా పోయి ఉల్లికారం అనేది బాగా మగ్గుతుంది. ఇప్పుడు దీనిలో ఇందాక వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసేయండి. అన్ని కాకరకాయలు వేసేసిన తర్వాత కాకరకాయలకి ఉల్లికారం బాగా పట్టే విధంగా గెరిటతో మిక్స్ చేస్తూ 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 12 నిమిషాల పాటు
అప్పుడప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే కాకరకాయ ఉల్లికారం అనేది బాగా దగ్గర పడుతుంది. ఉల్లికారం రంగు మారి కాకరకాయలకి ఉల్లికారం బాగా పట్టుకొని వేపుడు ఇలా బాగా దగ్గరికి పడిందంటే ఈ కాకరకాయ వేపుడు ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుంది. అంతేనండి, పాతకాలం కాకరకాయ వేపుడు, అది కూడా చేదు లేకుండా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి దీన్ని ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ పాతకాలపు కాకరకాయ వేపుడిని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని పూర్తిగా వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.